హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అనమాట. అయితే భోగి పండగకి స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేస్తారు వంటలు? మా ఇంట్లో అయితే ముందు సున్నుండలు అయితే రెడీగా పెడతారనమాట. కంపల్సరీ భోగి పండుగ రోజు సున్నుండలు తినాలి అని అంటారు. మరి ఈ రోజు నేను సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు ఏంటంటే పర్ఫెక్ట్గా సున్నుండలు ఎలా చేయాలి, మనం మినపప్పు తక్కువ అవ్వకూడదు, బెల్లం తక్కువ అవ్వకూడదు, నెయ్యి తక్కువ అవ్వకూడదు, కరెక్ట్ కొలత రావాలి. అలా ఒకసారి కొలత వేసాక ఉండాలి, చక్కగా వచ్చేయాలంటే ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేశానండి. ఇంకా ఈజీగా మీకు చెప్పడం కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట. అయితే ఎక్కడ ఎంత కూడా స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సున్నుండల కొలత. మీరు ఏంటంటే కళ్ళు మూసుకుని కూడా కొలత చెప్పేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది, ఉండ చేసేయచ్చు, అలా అంత ఈజీగా ఉంటుంది. రండి చూపిస్తాను. ఇదిగోండి, ఒక గ్లాసు గుండు మినపప్పు పోస్తున్నాను. మీరు పట్టుపప్పు కూడా కొద్దిగా వేసుకోవచ్చు, వేసుకోవాలనుకుంటే. ఇదిగోండి, ఇది సిమ్లో పెట్టుకుని లేదా మీడియంలో పెట్టుకుని కొంచెం దలసలున్న దాంట్లో వేయించుకున్నారనుకోండి ఇంకా చక్కగా వేగుద్ది అనమాట. నిదానంగా వేయించుకోవాలి. హైలో అది పెట్టేసుకున్నారంటే ఆ పప్పు సరిగ్గా వేగదు, ముందుకు మాడిపోయినట్టు అయిపోతుంది. కానీ ఇది జాయిగా వేయించుకోవాలి. దీన్ని పప్పు మనకి గుండు మినపప్పు సగం వేగిపోయింది. అయితే ఇందులో ఒక 3 స్పూన్లు బియ్యం వేసుకోండి. ఓకే, బియ్యం వేసుకుని వాటితో పాటు వేయించేసుకోవాలి. గాలి వచ్చేస్తుందండి. ఈ బయట స్టవ్ పెడతంటే ఇదే ఇబ్బంది అనమాట. అయితే కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుందని చెప్పేసి నేను బయట ఎక్కువ చేస్తున్నాను. అందులో ఇది కొంచెం జాయిగా వేయించుకోవాలి. అయితే మినపప్పు ఏంటంటే మనకి సంక్రాంతి టైంలో అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే ముందే వారం రోజుల ముందే పిండి వంటలు అది చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడే మినపప్పు వేయించేసి అది ఇసురు అప్పుడు అంతా మిక్సీ లేకుండా ఇసురుకునేవాళ్ళం కదా మేము చిన్నప్పుడు బాగా. తర్వాత మిక్సీలోనే అమ్మాలు కూడా. అయితే అది ఒక వారం రోజుల ముందే బెల్లం కూడా వేసేసుకుని ఆ పొడి అంతా రెడీ చేసేసుకుని పెట్టుకునేవారు. భోగి పండుగ రోజు నెయ్యి వేసుకుని కలుపుకునేవాళ్ళు అనమాట. తొందరగా పని అయిపోద్ది కదా అందుకు. అయితే మినపప్పు వేయించినప్పుడు నేను మాత్రం ఖచ్చితంగా ఆ మినపప్పు తినేసేదాన్ని అనమాట. మా అమ్మ చేతిలో తిట్లు కూడా తినేదాన్ని. మినపప్పు తిన్నదానికన్నా తిట్లు ఎక్కువ తినేదాన్ని. ఎందుకంటే అమ్మేమనేది, అమ్మమ్మ అందరూ ఒకటే మాట అనేవారండి, మినపప్పు తింటున్నా చౌడొస్తుందని. మరి నిజంగా చౌడొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మినపప్పు తింటున్నందుకు అనివరా లేకపోతే నిజంగా చౌడొస్తుందో నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఒకవేళ నిజమో కాదో చౌడొస్తుందో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా తినేవారా? ఇప్పుడు నేను తింటానండి. మినపప్పు వేస్తే ఈ కమ్మటి వాసన వస్తుంది. తినకుండా ఎలా ఉంటుంది చెప్పండి? నోట్లో అయితే గింజలు వేసుకుంటూ ఉంటాం కదా. ఇదిగోండి, పప్పు అయితే వేగిపోయింది చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా వేగిపోయింది చూడండి. ఇగో ఈ రంగు రావాలి చూడండి. ఇలా రంగు వస్తేనే బాగుంటుంది. అది కూడా హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయి అనమాట ఒక్కొక్కటి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇది సరిగ్గా వేగలేదు అనుకోండి, మనం తింటుంటే నోట్లో వేసుకున్నప్పుడు కరకరలాడటమేమో కానీ లాస్ట్కి వచ్చేసరికి మెత్తగా అంటుకున్నట్టు ఉంటుంది అనమాట. మనం మిరపగుళ్ళు ఒక 4 రోట్లు వేసుకున్నామంటే 2 అలా ఉండకూడదు. కరెక్ట్గా వేగితేనే బాగుంటుంది. లేదంటే సున్నుండ మనకి జిగురు వచ్చినట్టుండి అసలు రుచి రాదనమాట. ఇలా వేగిపోయింది కానీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇలాగ మీరు ఇందులో రోట్లో కానీ లేకపోతే మనకి వంటగది బల్ల ఉంటుంది కదా, ఆ బల్ల మీద చపాతీ కర్రతో కానీ ఇలాగ వేస్తే అవి నలగాలన్నమాట. ఒకసారి ఇదిగో ఇలా చూడండి, నలగాలి. మనకి వేగకపోతే నలగదనమాట, బద్ద అవ్వదు తొందరగా మనకి. ఇది అంటే వేగినట్టు. ఇలాగా ఇవైతే చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారిపోయాక మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి, మినపప్పు అయితే ఇగో మిక్సీలో పెట్టేసుకున్నాం మెత్తగాను. ఎక్కడో ఇలా అంటే ఎక్కడో తగులుతుందండి, రవ్వ కింద అంటే చేతికి ఏదో తగులుతున్నట్టు అంతే. ఎందుకంటే కొంచెం మురుగ్గా వాడుకున్నాం అనుకోండి ఉండ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే తింటే చాలామందికి నాలుగు కొట్టుకుపోయినట్టు ఉంటుంది అంటారు. బాగా మెత్తగా ఆడేసామనుకోండి అదేంటంటే పిండికి నాలుగు కతుక్కుపోయినట్టు ఉంటుంది అంట. ఒక్కొక్కరికేమో బాగా మెత్తగా ఆడితే ఇష్టం, ఒక్కొక్కరికేమో కొంచెం రవ్వ కింద కూడా కాదు, మనకు తగులుతుంటే కొంచెం లైట్గా బరక కింద అనిపిస్తుంది అంతే. అలా ఉంటాయి ఇష్టం అనమాట. మరి మీకు ఎలా ఇష్టం? ఇదైతే మెత్తగానే ఆడేసానండి బాగాను, కానీ లైట్గా ఎక్కడో కొంచెం ఇక మరి ఇలా అంటే కూడా తగులుతులేదు, ఎక్కడో కొద్దిగా ఒక్కొక్కసారి తగులుతుంది అంతే, గరుగ్గా అంతే. ఇదిగో ఇందులో ఇప్పుడు ఈ మెత్తగా ఒక గ్లాసు మినపప్పు ఆడేసాం కదా, ఒక గ్లాసు పిండి అవుద్ది అనమాట. ఇంక నేను పిండి కొలవట్లేదు, మీకు గ్లాసు మినపప్పు కొలత. మీరు ఒకవేళ పిండి ఎప్పుడైనా మీరు ఆడేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి, ఎంత కాలుతో అంత కలుపుకోవాలంటే అప్పుడు కొలత ఎలాగంటే ఒక గ్లాసు పిండికి 1 గ్లాసు బెల్లం, 1 గ్లాసు మినపప్పుకి 1 గ్లాసు బెల్లమే. మనం పప్పు ఎంత తీసుకుంటామో పిండి కూడా అంతే వస్తుంది అనమాట, కొద్దిగా ఎక్కువ వస్తుంది అంతే. వస్తే కరెక్ట్గా మనం పెట్టి వేస్తే కరెక్ట్గా పిండి 1 గ్లాసే వస్తుంది. బెల్లం మనం బాగా ఎక్కడ ఒక్క చిన్న పలుకు ముక్క కింద కూడా లేకుండా బాగా ఉండగా తురిమేసామనుకోండి, అప్పుడు మనం మిక్సీకి వేసుకోక్కర్లేదు.
లేదంటే కరగదనమాట తొందరగాను. చిన్న చిన్న ముక్కల కింద ఉన్నా కూడా మనం ఇలా మెదుపుకుంటూ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏం చేయాలంటే ఇలా ఒకసారి కొలిసేసుకుని వేసేసుకున్నాక ఇందులో మీకు కొలత కోసం అని చూపించాను నేను. మినపప్పు ఆడేసిన వెంటనే అందులోనే బెల్లం వేసేస్తాను నేను అలాగా. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీకి వేసేసుకుందాం. బెల్లం అలాగే సున్నిపిండి రెండు కలిపి మిక్సీ పట్టేసుకున్నాం చూడండి. అయితే ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వకూడదు అని అంటే కరెక్ట్ కొలత అంటే ఇప్పుడు ఒక గ్లాసు సున్నిపిండి అంటే పిండి అయినా మరి పప్పు అయినా ఒకటే అని చెప్పాను కదండి. ఒక గ్లాసు సున్నిపిండి ఒక గ్లాసు బెల్లానికి అర గ్లాసు నెయ్యి వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ కావాలి మనకి ఇలా కారిపోతూ ఉండాలంటే ఇంకొంచెం 30 వేసుకున్నా కూడా పర్లేదు. నేను కరెక్ట్గా రావాలి కరెక్ట్గా ఉండాలి అంటే అర గ్లాసు నెయ్యి అనమాట. అది ఇప్పుడు ఎలా వేసుకోవాలంటే ఇంకా నెయ్యి వేడి చేస్తున్నానండి. బాగా వేడిగా ఉన్న నెయ్యి వేసుకోవాలన్నమాట. బాగా కాగిన నెయ్యి ఉంటుంది కదా వేడిగా, ఆ నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి నెయ్యి చూడండి కరెక్ట్గా అర గ్లాసు. ఈ అర గ్లాసు నెయ్యి మనం వేస్తే అసలు అందంగా అచ్చగుద్దినట్టు అలాగ వచ్చేద్ది అనమాట మనకుండా. మనకి ఇంక వేరే కొలతలు ఏం అవసరం లేదు. కాలుతుందండి చూసుకోండి. మనకి ఎంత వేడి నెయ్యి వేసుకున్నానండి. బెల్లం మనం సరే తురిమేసి వేసుకున్నాం అనుకుంటే తొందరగా కరగడం కొంచెం ఇబ్బంది అవుద్ది. నేను ఫస్ట్ సంవత్సరం వీడియోలో అలాగే చేశాను అనమాట. చాలా ఇబ్బంది పడ్డాం కొంచెం, ఎందుకంటే కరగడం లేట్ అయింది. ఇలాగా మనం మిక్సీ వేసేసుకున్నామంటే అసలు బెల్లం అదిని కరెక్ట్గా కరిగిపోయి చక్కగా ఈ వేడి మీద బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నాం కదా, ఎక్కువ వేయనట్టు అనిపిస్తుంది చూడడానికి. మీకు అస్సలు ఎక్కువ అంటూ అవ్వదండి. చెప్తున్నాం కదా ఫస్ట్ ఇలా చూస్తే అయిపోయి ఇంత జారుగా ఉంది ఏంటి, ఇది అసలు బిగుసుకుంటుందా అనుకోవాలి. అలా ఉంటుంది, కరెక్ట్గా సరిపోద్ది నెయ్యి. ఇక చూస్తూ ఉండండి, మీరు చూస్తూ ఉండగానే బిగిసిపోతుంది చూడండి. అస్సలు ఒక్క 2 నిమిషాల్లో బిగిసిపోద్ది. ఫస్ట్ ఇలాగే మనకి ఏంటంటే జారుగా ఉండి నెయ్యి మరీ ఎక్కువ వేస్తామే ఏంటా అనిపిస్తుంది. అలా ఏం భయం ఉండదు అసలు. కానీ కరెక్ట్ ఉండదిని అందంగా వచ్చేది. ఇక చూస్తూ ఉండగా నెయ్యి అంతా ఎలా తీర్చేసుకుందో అందంగా చక్కగా మీకు ఏ సైజు ఉండ కావాలో ఆ సైజు పెట్టుకోండి. ఒకసారి చేసి ఇలా పెట్టుకోండి. ఈ లోపల నెయ్యి మనకి ఇంకా పీల్చుకుంటుంది కదా, అప్పుడు ఇంకోసారి రౌండ్ చుడితే సరిపోద్ది అనమాట. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. అన్నీ మళ్ళీ రిపీట్ రెండోసారి చేస్తున్నానండి. ఒకసారి చేసుకుని వెళ్ళిపోయాం కదా, అప్పుడు పలచగా ఉంది. మనకు ఆరే కొలది మనకి ఎంతసేపు లేదు, జస్ట్ ఒక్క 5 నుంచి 10 నిమిషాలు లోపడండి. చూడండి గట్టిపడిపోద్ది పిండి. మీరు ఫస్ట్ ఏంటంటే భయపడతారనమాట, అయ్యో నెయ్యి ఎక్కువైపోయినట్టుంది మరి జారుగా ఉంది అనేసి. చేసేసి ఒక 2 నిమిషాలు అలాగాగి మళ్ళీ మళ్ళీ మనం రెండోసారి తిప్పుకుంటాం చూడండి, అప్పటికి కరెక్ట్గా సరిపోద్ది. ఇదిగో చూడండి, నేను కొద్దిగా చిన్న చేశాను. ఒకేసారి ఉండంతా తినేయలేరు ఇప్పుడు. అప్పుడంటే ఎంత ఉండలు తినేవారు, ఇప్పుడు ఎక్కడ తింటున్నారండి అంత. అందుకని ఒకసారి అంత ఉండ తినలేరు కాబట్టి అందుకని చిన్నవి చేశాను అనమాట. మీరు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇళ్ళన్నీ చక్కగా చేసుకున్నాం కదా, ఒకసారి మీకు ఒకటి ఇరిచి చూపిస్తా చూడండి. కొద్దిగా చీకటి పడిపోతుంది, మరి ఏ వంట చేసినా అలాగే ఉంటుంది. ఇదిగో ఇంకొంచెం ఆరితే ఇంత తేమ కూడా ఉండదు అనమాట. ఇంకొద్ది ఒక పావు గంట అలాగైతే ఇంకా గట్టిపడుతుందండి ఇంకా కొంచెం. కానీ ఇలా ఉంటే చాలా బాగుంటుందండి అసలు. ఇలా మనకి నెయ్యి చూడండి ఎలాగుందో, మన చేతులంతా నెయ్యి అంటుకుంటూను. ఇలా ఉంటే చాలామందికి ఇష్టం, కొంతమందికి అంత నెయ్యి ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు అనమాట. ఇప్పుడు ఇది మాత్రం మీకు టేస్ట్ చేసి చెప్తాను, సున్నుండ ఎలాగుందని చూడండి. నేను ఏ పిండి వంట చేసినా చీకటి పడిపోతుంది. ఇదిగో అదిగో అనేసరికి అయితే సున్నుండ నేను తినకముందే చెప్తున్నానండి, నిజంగా నోట్లో వేస్తే కరిగిపోద్ది అనమాట. అలా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలండి నిజంగాను. ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. నిజంగా టేస్ట్ చాలా బాగున్నాయి. అసలు నోట్లో వేస్తే కరిగిపోతుంది అనమాట, అంత బాగున్నాయి. పర్ఫెక్ట్ కొలతలతోటి మీరు ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అన్నారు, పోయినసారి కూడా పెట్టాను కదండి. అయితే అసలు విజయ ఆ కొలత చేస్తే నెయ్యి కానీ అలాగే మినప్పిండి కానీ అసలు ఏమీ ఎక్కువ అవ్వలేదు, బెల్లం కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అసలు చాలా బాగా కుదిరే సున్నుండలు అయితేనే అలా చెప్తున్నప్పుడు అరే మనం చేసిన ఎవరికైనా ఉపయోగపడుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునా కాదంటారా? అయితే బెల్లం కావాలంటే ఇంకొంచెం మీరు ఎక్కువ తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కొద్దిగా. ఓకేనండి, మరి అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మరి మీరు కూడా సున్నుండలు చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. మరి ఇంకెంత కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక సంక్రాంతి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.